నిజంగా ఈరోజు లోకల్ బాయ్ నాని ఏదైతే అరెస్ట్ వారెంట్ వచ్చిందో తను ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ గేమింగ్ యాక్ట్ కింద 66C యాక్ట్ సెక్షన్ 2000 కింద ఈరోజు లోకల్ బాయ్ నానిని 11 రోజులు రిమాండ్కి తరలించడం జరిగింది. దాని పట్ల కొంచెం 1% కూడా నాకైతే బాధ లేదు, మంచినే జరిగిందని చెప్పేసి నేనంట. తెలియాలి అందరికీ, ఇదన్నా చూసి మారండి. ఈ బెట్టింగ్ యాప్లు వీటి ఇవన్నీ పిచ్చి పిచ్చి చేయకండి. అలాగే లోకల్ బాయ్ నాని గురించి చెప్పాలంటే ఎప్పుడు క్షమాపణ అడిగిండు అంటే మీరు అంటుండొచ్చు, ఇదంతా నేను అంటున్నప్పుడు అంటే క్షమాపణ చెప్పిండు కదా అక్క, సారీ చెప్పిండు కదా, మరి సారీ చెప్పిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు కదా అని చెప్పేసి ఎప్పుడు సారీ చెప్పిండమ్మా? సజ్జనర్ సార్ ఎప్పుడైతే ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టాడో, ఏమంటారు, ఇట్లా చేయడం వల్ల ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, మీరు ఏది చేస్తారు నడిచిపోతుందా అని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఉచ్చబోసుకొని ఏదో సజ్జనర్ సార్ రియాక్ట్ అయిందంటే ఏదో జరుగుతుందన్న భయంతో అప్పుడు మీడియా ముందుకు వచ్చి, మీడియా ముందు కూడా కాదు, ఆయన సోషల్ మీడియాలో ఆయన సారీ ఇది నేను తప్పే ఒప్పుకుంటున్నా అని చెప్పి అప్పుడు నీతి సూత్రాలు చెప్పడం కాదు. అంటే నీకు ఈ నీతి సూత్రాలన్నీ ముందే తెలుసు, ఇది చేస్తే ఇట్లా అవుతుంది ఇట్లా సస్తారని చెప్పేసి, నువ్వేడ చేస్తావో నిన్నేడ లోపడేస్తారో నూకి అని చెప్పేసి అప్పుడు వచ్చేసి సారీ క్షమించండి అని మళ్ళీ ఆ క్షమాపణ కూడా ఏమిరా అంటే నాలాగా చేసిన వాళ్ళు మస్తు ఏమంటారు కదా, నన్ను వేసిర్రు వాడిని కూడా వేయండి అన్నట్టు వాళ్ళని కూడా వేస్తారు, వాళ్ళకు కూడా మూడింది దగ్గరనే ఉంది ముహూర్తం. కానీ నీ గురించి ఏంది అంటున్నా నేను.